దాంతోపాటుగా తెలంగాణలో సై అంటే సై, హోరాహోరీగా రెండు పార్టీలు. కాళేశ్వరంపై కాగ్ నివేదిక. గత ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన ఖర్చు పెరిగింది, ఆయకట్టు పెరగలేదు, అనుకూలంగా లేని ప్రదేశంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్ల నుంచి 102,267 కోట్లు పెరిగిందని కాగ్ పేర్కొంది. ప్రాజెక్టులతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారు. ఏటా విద్యుత్ ఛార్జీల కోసం 10,374 కోట్లు ఖర్చు అవుతుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన 3 నాళ్ళు కాలేదు, అప్పుడే లడాయి షురూ అయింది. మొదటి ప్రభుత్వపు ట్రేడ్ మార్క్ పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1 కోటి ఎకరాల మహాగాని ఘనకీర్తి, కేసీఆర్ భుజ కీర్తి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఫోకస్ పెట్టారు. కృష్ణా బోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకుంటే పాత ప్రాజెక్టులలో బొక్కలు బయటికి తీసి లెక్కలు తేల్స్తామంటూ రేవంత్ రెడ్డి బయలుదేరాడు. ఈయన తెలుసు కదా రేవంత్ ఈయనండి రేవంత్ రెడ్డి, గుంపు మేస్త్రి సీఎం తెలంగాణలో. నేనన్నా ఆయనే అన్నాడు సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పదవి లాంటిది. సో గుంపు మేస్త్రి ఏం చెప్తున్నాడు అంటే ఈరోజు కాగ్ నివేదికకు సంబంధించి కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అని చెప్పిండు. ఎవరు? ఈ పెద్ద మనిషి. ఒకసారి నేను కాళేశ్వరానికి సంబంధించి చెప్తా. కాళేశ్వరంలో అవినీతి జరగలే తేల్చేసిన కాగ్ రిపోర్ట్. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోనూ అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిందని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది, పెట్టిన ఖర్చు కంటే వచ్చే లాభాలు తక్కువగా ఉంది, బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువగా ఉందని రిపోర్ట్లో పేర్కొంది. అందులోని కొన్ని కీలక అంశాలను కూడా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కూడా బట్టబయలైపోయాయి. ఏంది దీనికి సంబంధించిన సమాచారం అంటే ఒకసారి చూద్దాం. 81,911 కోట్ల నుంచి 1,47,427 కోట్లకు అంచనా వ్యయం పెరిగిందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. నిన్నటి రోజున ఉన్న రేట్లు రేపున్న రేట్లు ఎల్లుండు. కానీ ఇక్కడ ఏంది అంటే ఇదే ప్రాజెక్ట్ని ఇప్పుడు 2023లో 24లో కట్టమంటే దాని అంచనా వ్యయం ఎంత అవుతుందో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అంచనా వ్యయం మాత్రమే పెరిగింది. 20,000 కోట్లు అదనంగా చూపించిన కాగ్. సరి అయిన లెక్కలతో గతంలోనే అప్పటి ప్రభుత్వానికి లేఖలు, ఆ లేఖలను పరిగణనలోకి తీసుకొని కాగు అదనంగా చూపెట్టిన టోటల్ కాస్ట్ను కాస్ట్ను లెక్కేసి బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువ చూపించిన కాగ్. బెనిఫిట్ రేషియోను 1.7 కాకుండా 0.5గా రిపోర్టు. పంటల ధరను సైతం పాత లెక్కలే తీసుకున్న కాగ్. దానితో పాటు 2022-23 సాగు లెక్కలు పరిగణనలోకి తీసుకొని కంప్యూటర్ ఆడిటర్ జనరల్ పైగా 3 టీఎంసీల కాస్ట్ లెక్కేసి 2 టీఎంసీలకే బెనిఫిట్ కాస్ట్ రేషియోను లెక్కేసిన కాగ్. ఇంకా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవ్వని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 2022 లెక్కలతో రిపోర్ట్ ఇచ్చిన కాగ్. అవినీతి నిధుల దుర్వినియోగం జరిగిందని ఎక్కడా తేల్చని కంప్యూటర్ ఆడిటర్ జనరల్. గుర్తుపెట్టుకోరు, ఇది మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా, ఇది వాళ్ళ భాషలో చెప్తా మన జనాలకు అర్థం కాదు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ కాగ్ రిపోర్ట్ ఏ ఒక్క సన్నాసి కూడా ఏం చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ భజనకు సంబంధించిన వ్యక్తులందరూ అవినీతి జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? అవినీతి అనేదే జరగలేదు అనేది చాలా క్లారిటీగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏ లెక్కలను బేరోజు వేసుకొని చెప్పింది అంటే 2022 లెక్కలను బేరోజు వేసుకొని చెప్పింది. 2023-24 అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కానీ దాంతోపాటు ఇక్కడ పంటల మద్దతు ధర కానీ ఈ లెక్కలను బేరోజు వేసుకోలేదు. కేవలం 2002ను మాత్రమే బేరోజు వేసుకున్నది. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదు అని కుండ బద్దలు కొట్టింది కాగ్ రిపోర్ట్. ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే వాణ్ణిగా తెలుసు కదా, వెనక నుండి ఒకటి అందుకుంటే వాడు ఎక్కడ పడాలి? అక్కడ పడేది. కాగ్ రిపోర్ట్లో అవినీతి జరగలేదని చాలా క్లారిటీగా క్షుణ్ణంగా వివరించింది కాగ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడా అవినీతి జరగలేదని తేల్చేసింది కాగ్ రిపోర్ట్. కేవలం అంచనా వ్యయం మాత్రమే పెరిగింది అని చెప్పింది. అంచనా వ్యయం పెరగడానికి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నాడున్న రేట్లు రేపుండవు, రేపుండే రేట్లు ఎల్లుండి ఉండవు, పెరుగుతూనే ఉంటుంది. స్థిరంగా ధరల నియంత్రణ ఉండదు, ఎప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాని అనుగుణంగా మాత్రమే పెరిగింది తప్ప కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఇక వీళ్ళ భజన పత్రికలు ఎట్లా రాస్తారో చూపెడతా. ఇదొకటి కంప్లీట్ చేద్దాం. మొత్తానికి కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ప్రాజెక్టు కాస్ట్ 81,911.01 కోట్లు.
నుంచి 1,47,427.41 కోట్లకు పెరిగింది అని చెప్పింది. ఇందులో వాస్తవం ఏంది, కాగ్ రిపోర్ట్లో డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే మీరు 20,000 కోట్లు అదనంగా చూపించారు, అది తప్పు అని గత ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖలు రాసినా దాని పరిగణలోకి తీసుకోలేదు. కాగ్ ఏమని చెప్పిందంటే, డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే మీరు 20,000 కోట్లు అదనంగా చూపించారు, అది తప్పు లెక్క అని గత ప్రభుత్వం చాలా క్లారిటీగా లేఖ రాసింది. లేఖ రాస్తే దాన్ని పట్టించుకోలే. ఏంది అంటే, ఈ పెంచిన అంచనా ఏదైతే ఉందో అది వాళ్ళు డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే చాలా క్లారిటీగా మీరు 20,000 కోట్ల అదనంగా చూపెడుతున్నారో అది తప్పు అనేది గత ప్రభుత్వం లేఖలో రాసింది. నెంబర్ 1. ఇక కాగ్ రిపోర్ట్, బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువగా ఉంది, రూపాయి ఖర్చుతో 52 పైసల ప్రయోజనం. వాస్తవం, ప్రాజెక్టు కాస్ట్లో అదనంగా 20,000 కోట్లు చూపించారు. ఆ లెక్కన బెనిఫిట్ రేషియో తక్కువగానే ఉంటుంది. దానికి తోడు కాగ్ తీసుకుంటున్న పంట మద్దతు ధర 5 సంవత్సరాల క్రితం నాటి ధరలు తీసుకున్నారు. దీంతో పాటు కాళేశ్వరం క్రింద పండిన 2022, 2023 లెక్కలను పరిగణనలోకి తీసుకోలేదు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పూర్తి కాలేదు. సో అది పూర్తయితే బెనిఫిట్ కాస్ట్ రేషియో పెట్టిన పెట్టుబడి కంటే మెరుగుగానే ఉంటుందని ఒక విధంగా గురువారం నాటి కాగ్ రిపోర్టు కాళేశ్వరానికి క్లీన్ సిట్ ఇచ్చినట్లే అవుతుందని అంటున్నారు నీటిపారుదల శాఖ నిపుణులు. సో మొత్తానికి అర్థమైంది కదా, ఎవడైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి జరిగింది అంటే వాని వంగబెట్టి ఒకటి అందుకోరు. చెప్తున్నా కదా గంతే. ఇక చూడు ఇలా భజన పేపర్ ఏడవా, భజనమ్మ రమ్మ దా, నీకోసమే నేను ఎదురు చూసేది, నేను నీకోసమే. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూడాలి కదా. కాళేశ్వరం లోపాల పుట్ట, వారెవ్వా ఏం రాసినవరా నాయన, తనిఖీలు చేసే దిక్కే లేదు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి అరే కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్కి అసలు వీళ్ళు ఏం రాసిల్లో చూడరు. దిమాకేమన్నా మోకాళ్ళకి వచ్చిందా అరికాళ్ళకి వచ్చిందా, ఇలా రాతల చేష్టలు చూడరు మీరే. తెలంగాణ ప్రజలారా మీరే చూడరు, నేనేమన్నా. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ను గాలికి వదిలేయడమే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించిందని కాగ్ తెలిపింది. వర్షాకాలం ప్రారంభోత్సవానికి ముందు ముగిసిన తర్వాత బ్యారేజ్ల వద్ద కనీసం తనిఖీలు చేపట్టలేదని, 2019లోనే లోపాలు బయటపడినా వాటికి రిపేర్లు చేయకపోవడంతో బ్యారేజీ కుంగిపోయిందని డ్యామ్ సేఫ్టీ అధికారి పేర్కొన్నారు. సుందిల్ల బ్యారేజ్లోనూ లోపాలు ఉన్నాయని గుర్తించిన అని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. ఇదంతా పిఆర్ స్టంట్. ఇష్టానురీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లు ఉత్తపుణ్యానికి చెల్లింపులు, నివేదికలో కడిగి పారేసిన కాగ్ ఆ అసెంబ్లీ ముందుకు రిపోర్ట్, అన్ని అబద్ధాలు. ఇవన్నీ లంగ ముచ్చట్లు రాసుకొచ్చెల్లి. 63,000 కోట్ల 352 అని చెప్పారు. మరి కళ్ళు కాటికి పోయినాయా లేకపోతే ఏంది నాకు అర్థం కాని విషయం. 81,911.01 ప్రాజెక్టు యొక్క కాస్టు. మరి ఈయన ఎంత రాసిండే, 63,000 రాసిండు. ఇక వీళ్ళకు దీన్ని ఎట్లా నమ్ముతారు మీరు? కంచి వెలుగోని పత, ఇది కంచి వెలుగోని కథ. ఇక చూడురి ఈయన బద్మాష్ రాతలు ఎట్లా రాసిండు, గింత అన్యాయమా? అరే రామా, ఏం అబద్ధాలు రాస్తారా బాయ్. ఇంకా చేపట్టాల్సిన పనులను కలిపితే 1,06,187 కోట్లు అవుతుంది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలే. పంపులు మోటార్లు కొనుగోలునే 2,600 కోట్ల అక్రమాలు. కాళేశ్వరంలోనూ రీపేమెంట్లు, ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్లు. ఇందులో కరెంటు బిల్లులు ఏటా 10,000 కోట్లు. అప్పుల భారం రాబోయే 11 ఏళ్లకు భరించాల్సిందే అంటూ కూడా చెప్పారు. ఏమైంది, ఏమున్నది? ఇలా ఏం లేదు కాదు. ఒకసారి జ్యోతమ్మకు చూద్దాం. జ్యోతమ్మ ఏమంటది, ఏం కథ. జ్యోతమ్మ కూడా రాయాలి, పక్క రాస్తుంది జ్యోతమ్మ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దోస్తు మేరే దోస్తు కదా. అమ్మో ఇలా యాడ్లు వేసుకున్నారు బాగానే. మాకు మీ యాడ్తో సంబంధం లేదు కానీ రాయలే. మేడారం చాతారా లేదు, రాయలే. అమ్మో నీకు ఎంత సిగ్గొచ్చిందిరా నాయను. బా ఇది పనికి వస్తావు, ఇప్పుడు మారిన. వెరీ గుడ్, అట్లా రాయి. రైట్, చూసిరు కదా. మొత్తానికి కాగ్ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, అంచనా వ్యయం అనేది పెరిగింది. దాన్ని 2022 బేరోజు వేసుకున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోరి తెలంగాణ బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. ఓకేనా? రైట్.
ఇక దీనితో పాటుగా ఇప్పటి నుంచి ఎవడన్నా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే ఇక మీరు ఏం చేయాలనేది గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా.